పార్టీలోని వివాదాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే పర్యటన తర్వాత రేవంత్ పార్టీ పాలన పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. పార్టీలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న వివాదాలపై పార్టీ అధినాయకత్వం మారా తీసింది. వివాదాలకు కారణమవుతున్న నేతల పట్ల కఠినంగా ఉండాలని నిర్దేశించింది. ఈ క్రమంలో కొండా సురేఖతో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి తాజా వివాదాలపై చర్చించారు. పరిస్థితిలో మార్పు రావాలని తేల్చి చెప్పారు. ఇక పార్టీ క్రమశిక్షణ సంఘం 10న జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వరంగల్ జిల్లా పార్టీ నేతల వివాదంపై రేవంత్ ఫోకస్ చేశారు. పరిష్కారం కోసం నేరుగా రంగంలోకి దిగారు. మంత్రి కొండా సురేఖ ఆమె కుమార్తె సుష్మితా పటేల్ ను తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో బాధ్యత గల నాయకులు అయ్యుండి పార్టీ అంతర్గత వేదికలపై మాట్లాడాల్సిన అంశాలను బహిరంగంగా ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి బలమైన నాయకులు అవసరమేనని, అయితే ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమేనని రేవంత్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే అధిష్టానం వరకు వెళ్లిందని, ఇక మీదట సంయమనంతో వ్యవహరించాలని రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం. కాగా కొండా మురళి వ్యాఖ్యలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ సోమవారం గాంధీ భవన్ లో భేటీ కావాల్సి ఉంది. అయితే ఆ సమావేశం వాయిదా పడినట్లు కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. వరంగల్ కార్పొరేషన్ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనాల్సి ఉన్నందున భేటీని ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు. ఇప్పటికే కొండా దంపతుల వ్యవహారంపై హైదరాబాద్ కు వచ్చిన పార్టీ అగ్రనాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం. పార్టీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించవద్దని తేల్చి చెప్పారు. ఇప్పటికే కొండా మురళి నుంచి వివరణ తీసుకున్నారు. జిల్లా నేతలతోనూ చర్చలు చేశారు. ఇక ఇలాంటివి తిరిగి చోటు చేసుకోకుండా టీపీసీసీ కఠిన చర్యలకు సిద్ధమవుతుందనే ప్రచారం వేళ తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.